కానీ రోజు రోజుకి ఆయన తెలివి ఏమైతే ఉందో నాకైతే అర్థం కావటం లేదు. ఒక ఆటం బాంబు పేలుస్తానన్నాడు. మనకు మామూలుగా దీపావళిలో ఉంటుంది కదా ఆటం బాంబు, అది తుస్సుమని పోయింది. ఏంది ఆటం బాంబు అంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రిగ్గింగ్ చేసుకొని ఎలక్షన్ కమిషన్ తో మిలాఖత్ అయి ప్రభుత్వం మూడోసారి వచ్చింది అని చెప్తాడు. కొంచెమన్నా తెలివి కొంచెం ఉపయోగించాలి కదా. 2014లో వాళ్ళ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే దగ్గర 282 సీట్లు భారతీయ జనతా పార్టీ గెలుచుకొని 35 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా ఒక పార్టీకి పూర్తి మెజారిటీ వచ్చింది 2014. 2019లో 303 సీట్లు గెలుచుకొని దానికంటే ఎక్కువ మెజారిటీ వచ్చింది. ఈ ఎలక్షన్ లో రిగ్గింగ్ జరిగితే 400 సీట్లు రావాలి కానీ 240 ఎట్లా వస్తాయి? రిగ్గింగ్ భారతీయ జనతా పార్టీ చేసుకుంది ఎలక్షన్ కమిషన్ తో కలిపి అంటే 400 సీట్లు కావాలని 240 ఎట్లా వస్తాయి? బాగా ఆలోచన చేసుకోవాలి. ఆయన మాట్లాడే మాటలకి అసలు అర్థాలే నాకే అర్థం కావటం లేదు. అన్ని సంవత్సరాలు నేను పార్టీలో ఉండి ఆయన ఒక మాట చెప్పాడు. మహారాష్ట్ర ఎలక్షన్ లో 5 నెలల ముందర మాకు సగం పార్లమెంట్ సీట్లు వచ్చాయి. 5 నెలల తర్వాత అసెంబ్లీ ఎలక్షన్ జరిగితే మాకు పూర్తిగా డిపాజిట్లు గల్లంతైనాయి అని. నీకు కొంచెం తెలివి ఉంటే ఉపయోగించాలి, లేకంటే తెలివి ఉండే వాళ్ళని పక్కన పెట్టుకోవాలి. 2009లో ఈ రాష్ట్రంలో ఎలక్షన్ జరిగినప్పుడు ఒకటే రోజు అసెంబ్లీ ఎలక్షన్ పార్లమెంట్ ఎలక్షన్ జరిగింది. అసెంబ్లీ ఎలక్షన్ లో 156 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. 156 సీట్లు. పార్లమెంట్ గెలిచింది 33 పార్లమెంట్లు గెలిచింది. పార్లమెంటుకి 194 సీట్లలో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ వచ్చింది. ఒకటే రోజు ఎలక్షన్ జరిగితే 38 అసెంబ్లీ సెగ్మెంట్స్ లో పార్లమెంట్ మెజారిటీ వచ్చింది, అసెంబ్లీకి తక్కువ వచ్చింది. దీన్ని ఏమంటారు? ఇది రిగ్గింగ్ అంటారా? ప్రజలు చాలా తెలివైన వాళ్ళు ఉన్నారు. అదెందుకు ఎన్నుకున్నారు? ఏదంటే మహదేవ్పుర సౌత్ బెంగళూరులో ఇక్కడ 1,00,000 ఓట్లు మెజారిటీ వచ్చి రిగ్గింగ్ చేశారు అని నేను ఆయన చెప్పిన తర్వాత కొంచెం స్టాటిస్టిక్స్ చూశాను. మహదేవ్పురాలో 6,07,000 ఓట్లు ఉన్నాయి. 537 బూతులు ఉన్నాయి మహదేవ్పురాలో ఒక్క అసెంబ్లీ సెగ్మెంట్. ఎలక్షన్ కమిషన్ ఆయనకు డిజిటల్ ఫామ్ ఇవ్వలేదు కాబట్టి 6 మాసాలు పట్టిందంట మహదేవ్పుర అసెంబ్లీ సెగ్మెంట్ ని వారు వెరిఫై చేసేదానికి. ఓట్లు 10 కార్యకర్తలు అంటే ఒక బూత్ కి 1,150 ఓట్లు ఉంటాయి. 1,150 ఓట్లు ఉంటాయి ఒక బూత్ కి. డివైడెడ్ బై 380 ఇండ్లు ఉంటాయి. 10 మందిని ఒక బూత్ కి పంపిస్తే 10 నుంచి సాయంత్రం వరకు ఎంతమంది ఓటర్స్ ఉన్నారో ఏమో చూసుకొని రాగలుగుతారు. అటువంటి 6 మాసాలు పట్టిందంట రాహుల్ గాంధీ గారికి మహదేవ్పుర ఒకటి వెరిఫై చేసేదాన్ని. ఎందుకు? కార్యకర్తలు లేరు కాబట్టి. మీ బూత్ వారిగా కార్యకర్తలు ఉంటే ఒక్క రోజులో చేయాల్సిన పని 6 మాసాలు తీసుకున్నారంటే ఒక్కసారి ఆలోచన చేయండి. ఇది చాలా హాస్యాస్పదంగా అయిపోయింది. ఆటం బాంబు కాదు, ఎలక్షన్ కమిషన్ చచ్చిపోయిందంటాడు. ఎలక్షన్ కమిషన్ కు ఇదంటారు. కర్ణాటకలో గవర్నమెంట్ ఏముంది? ఏ గవర్నమెంట్ ఉంది? కాంగ్రెస్ గవర్నమెంట్. ఎన్ని రోజుల నుంచి ఉంది? 1 సంవత్సరం నుంచి ఉంది. ఎలక్షన్ ముందర గవర్నమెంట్ ఎవరిది? కాంగ్రెస్ పార్టీ. ఎలక్షన్ ఆఫీసర్ ఎన్యూమరేషన్ ఎవరు చేస్తారు? లోకల్ గవర్నమెంట్ లో ఉన్న ఉద్యోగస్తులు. మహదేవ్పురాలో తప్పు జరిగింది అనుకుంటే ఓటర్ లిస్ట్ లో ఎవరిది బాధ్యత? ఆడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ బాధ్యతనా, బీజేపీలో ఉన్న ఎలక్షన్ కమిషన్ ది బీజేపీది బాధ్యతనా? ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఏది మాట్లాడుతా ఉన్నాడో తెలియకన్నా కేవలం బురద చల్లేదానికి నిస్పృహ, నిస్సహాయత, పూర్తిగా ఆ పరిస్థితుల్లోకి రాహుల్ గాంధీ